ఫ్రెండ్స్, మన విజయ్ దేవరకొండ అన్న దగ్గర నుండి ఒక సినిమా వస్తుందన్నమాట. అది మన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వస్తుంది. డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? రవి కిరణ్ కోలా. దిల్ రాజు గారి ప్రొడ్యూసర్, కొండన్న హీరో. కానీ కొద్ది కూడా బజ్ లేదు, కొద్ది కూడా హైప్ లేదు. ఇవాళ చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించిన చిన్న అనౌన్స్మెంట్ టీజర్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. అంటే ఫస్ట్ లుక్ ఏం చూపించలేదు, కొండన్న ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్పలేదు, అండ్ టైటిల్ ఏంటి అనేటటువంటిది ఇంత అంటే ఇంత రివీల్ కూడా చేయలేదు అనమాట. ఇంకా దరిద్రం ఏంటంటే ఇది పెట్టి 20 minutes అవుతుంది. ఆల్మోస్ట్ 1800 వ్యూస్ మట్టికే వచ్చాయి. వీళ్ళు నిన్నే చెప్పారు ఈ వస్తుంది, టీజర్ వస్తుంది, టీజర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పి నిన్న కాక మొన్నే వీళ్ళైతే అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయినప్పటికీ ఇంత బజ్ లేదు, ఎంత హైప్ లేదు. మరి 365 లైకులు రావడం ఏంది, ఈ 1850 వ్యూస్ రావడం ఏంది అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. దారుణంకే దారుణం. కొండన్న ఇలా అయిపోతారని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడ అర్జున్ రెడ్డి, ఎక్కడ గీత గోవిందం, ఎప్పుడో 2018లో హిట్ కొట్టిండు అన్న. ఆ తర్వాత నుండి స్ట్రగుల్ అవుతా ఉండు, స్ట్రగ్లింగ్ స్టార్ అయితే అన్న అయిపోయింది అనమాట. నాకు తెలిసి అభిమానులు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఇదేంది. టైటిల్ గ్లిమ్స్ ఆన్ December 22, 7:29 PM. అంటే ఇవాళ 18th కదా, రేపు కాక ఎల్లుండి కాక అవుట్ ఎల్లుండే, అంటే రేపు అవతార్ ఉందనుకోండి, వేరే వేరే డేట్స్ తర్వాత అయితే ఇంకొక 4 రోజుల్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. దీనికి వ్యూస్ తక్కువగా ఉండడం, దీనికి బజ్జు లేకపోవటం మరీ దారుణం అనమాట. ఈ సినిమా టైటిల్ ఏంది అని చెప్పి వీళ్ళు 22 చెప్తా అంటున్నారు కదా, నేను ఇప్పుడే చెప్తా చూడండి. ఈ సినిమా టైటిల్ వచ్చేసి రౌడీ జనార్దన్. అర్థమైందా? రౌడీ జనార్దన్ అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం కింగ్డమ్లో ఎలాంటి లుక్తో కనపడ్డాడో అలాంటి లుక్లో అయితే అన్న ఇందులో దర్శనమిస్తుండవు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. కొద్దిగా దారుణమే అబ్బా, ఎందుకంటే ఈ కొండన్న మిస్టేక్ చేసిండు. దీనివల్ల అంటే ఏదో లాస్ట్ పోర్చడానికి ఈ సినిమా చేస్తుండా అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో ఒక కొటేషన్ కూడా ఉంది చూడండి, కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అనేటటువంటిది. కత్తి పట్టుకొని ఈ విధమైనటువంటి పోస్టర్ అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయడం కూడా మనం చూడొచ్చు అనమాట. సో రౌడీ జనార్దన్ అనేటటువంటి వ్యక్తి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ముందైతే మనం చూద్దాం, ఇది చూసి దీంట్లో ఏం చెప్తుండో డైరెక్టర్ అనేటటువంటిది క్లారిటీగా విందాం. ఓకేనా? లెట్స్ డైవ్ ఇన్. అండ్ మీరు ఒకసారి టైటిల్ అబ్జర్వ్ చేయొచ్చు, SVC 59 ఉంది. అంటే శ్రీనివాస ప్రొడక్షన్. లైక్ మన దిల్ రాజు గారిది స్టార్టింగ్లో వస్తుంది కదా, మమ్ము కాచిన వారు మా మనసు దోచిన వారు అని చెప్పి వస్తుంది కదా, ఆయన బ్యానర్ ఇది. ఎప్పుడైనా సరే VD12, VD15 అనేటటువంటిది పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల విజయ్ దేవరకొండకి కలిసి రావట్లేదు అనేటటువంటిది అర్థం చేసుకోండి. ఈ విధంగా SVC మన ఇది బ్యానర్ అని చెప్పి క్లారిటీగా చెప్పిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో 59 సినిమా అని చెప్పి మనకైతే అనౌన్స్మెంట్ ఇవ్వడం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. లెట్స్ డైవ్ ఇన్. దిల్ రాజు ప్రొడక్షన్ షూటింగ్ జరుగుతుంది. ఎప్పటి నుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నాను. కొద్దిగా విజయ్ దేవరకొండ అన్న వాయిస్ ఉన్నట్టే ఉంది. ఈయన చూసుకున్నట్లయితే డైరెక్టర్ అనమాట. కింద ప్లే కాకపోవచ్చు చూడండి, ఈయన చూసుకున్నట్లయితే డైరెక్టర్ అనమాట. ఇక దీన్ని కూడా నేను కింద ప్లే చేయలేను, ఏమనుకోమాకండి. ఎప్పటి నుండి మీకు ఒక కథ చెప్పాలనుకున్నా, ఒక మనిషి గురించి. ఆయన నేను నా బుర్రలో కనుక్కున్నాను. లైక్ ఇది రియల్ స్టోరీ కాదు అని చెప్పి ముందే చెప్పడం అనమాట. ఆయన నేను మన బుర్రలో కనుక్కున్నాను. పాసిబుల్ తెలియదు నాకు. చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ పెరిగినట. ఆయన పర్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. ఆయన పర్ఫెక్ట్ కాదు, కానీ ఆయన రియల్, ఆయన నిజం. ఫ్లాట్, సీదా, కోపం, ఇవన్నీ అర్థం మనది తేలనుకుంటాం. లవ్ చేసిరంట. స్టోరీ చెప్పబోతున్నా. ఇది చూసుకున్నట్లయితే మన విజయ్ దేవరకొండ హ్యాండ్ ఫోటో పెడుతున్నా చూసాయండి. మామూలుగా లేదు, కడియాలు పట్టుకొని మొత్తం బ్లడ్ పూసుకుంటూ. ఆల్రెడీ ఈ కొటేషన్ చెప్పింది కదా, ఈ కొటేషన్కి కొద్దిగా సింక్ అయ్యేలాగా నాకైతే అనిపించింది అనమాట. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అనేటటువంటిది చెప్పిందంటే నాడైతే అర్థం చేసుకోవచ్చు మనం. బా బడి చేయట్లేదు టెండర్ చూడండి, నెత్తురు పడుతుందిగా. టైటిల్ గ్లిమ్స్ ఆన్ December 22, 7:29 PM. SVC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 59 సినిమా. విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ రాజు శిరీష్. మన దిల్ రాజు గారు, శిరీష్ గారు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అనేటటువంటిది రవి కిరణ్ కోలా గారి ఫిలిం. తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు, హిందీలో రిలీజ్ చేస్తున్నారు, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు, కన్నడలో. ఆల్మోస్ట్ 5 భాషల్లో అయితే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని చెప్పి ముందుగానే మనకైతే హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది? దీంట్లో ఏముంది, ఈ 22 వస్తుంది కాబట్టి అప్పుడు చూసి మాట్లాడుకోవచ్చు అనేటటువంటి ఫీల్లో మీరు ఉండొచ్చు. సో ఈ సినిమా ఏదైతే ఉందో ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయింది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అన్న చేస్తున్నాం అనేటటువంటిది బయటగట్టే వార్తలు అనమాట. కాబట్టి ఈ సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అనేటటువంటి నమ్మకం నాకు లేదు. వన్స్ టీజర్ చూశాక నా ఒపీనియన్ మారిపోవచ్చు. గ్లిమ్స్కి సాంగ్కి ఎలా అయితే మారిద్దో, ప్రోమోకి సాంగ్కి ఎలా అయితే మారిద్దో
ఇప్పుడు దీనికి లైక్ ఈ డైరెక్టర్ చూసుకున్నా కానీ ఒక్కటే సినిమా తీసిండు, అదే రాజు గారు రాణి గారు. దానికి IMDbలో చూసుకున్నట్లయితే 7.2 ఉంది రేటింగ్. కానీ ఆ సినిమా నేను ఇంత మట్టుకు చూడలేదు. నాకు తెలిసి మీరు చాలామంది చూస్తుండకపోవచ్చు. మన కిరణ్ అబ్బవరంతో ఇప్పుడు ఒక సినిమా తీసిండు, ఆ తర్వాత డైరెక్ట్గా విజయ్ దేవరకొండతో అయితే అవకాశం కొట్టేసిండు. కానీ విజయ్ దేవరకొండ మట్టికే ఈ ఫ్యామిలీ స్టార్కి వచ్చినటువంటి లాస్ని పోడ్చడానిగా ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఇంకా గట్టి వార్తలు. ఏమైంది అనేటటువంటిది చూడాలి. 2018లో కొట్టిండు అన్న ఏది మన గీతా గోవిందం సినిమాతో. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అండ్ మన కింగ్డమ్ సినిమా చూసుకున్నట్టయితే కొట్టేశాం, హిట్ వచ్చేసింది అనేటటువంటి ట్వీట్స్ కూడా ఆయన వేసిండు. కానీ నాగవంశి గారు డైరెక్ట్గా చెప్పిండు సినిమా 70% రికవరీ చేసింది, ఇంకో 30% బొక్క పెట్టింది అనేటటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్గా తెలియజేసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సినిమా రిలీజ్ అయ్యి ఒక 4 రోజులు ఆగాల, ఒక 5 రోజులు ఆగాల. ఆ తర్వాత సినిమాకి వచ్చేటటువంటి టాక్ బట్టి కొట్టేసినాం, తీసేసినాం అని అంటే బాగుంటుంది. అరే నీ అమ్మ సినిమా కనీసం 1 వీక్ కూడా కంప్లీట్ చేయతలికే మేము హిట్ కొట్టేసాం అనేటటువంటి కాన్ఫిడెన్స్తో నువ్వు ఎలా మాట్లాడుకోకుండా అని చెప్పి ఆ రోజే నేను అనుకున్నా. అండ్ చాలామంది పాజిటివ్ ఇచ్చారు లేదనేటటువంటి విషయం నాకు తెలియదు, కానీ నేనైతే సినిమా నచ్చలేదని చెప్పా. అలాగే అయింది అనేటటువంటిది 100% వస్తాం. జెర్సీ లాంటి డైరెక్టర్, జెర్సీ సినిమా తీసిన డైరెక్టర్ అలాంటి సినిమా తీస్తున్నా చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమో గతం కథ బాబా గతం కథ జరిగింది ఏది నేను పట్టించుకోనని, ఇదేది పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చేటటువంటి విజయ్ దేవరకొండ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో దీని మీద మీ కామెంట్ తెలియజేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంది. రౌడీ జనార్దన్ అనేటటువంటి టైటిల్ ఖచ్చితంగా పెడతారు, అదే పెడతారు ఎల్లుండి. ఇది మ్యాక్సిమం రివీల్ అయినట్టే, కానీ కొద్దిగా వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేసిన దాకా ఒక 95% అటు ఇటుగా ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మ్యాక్సిమం ఇదే ఉంటుంది అనమాట. ఆయన రౌడీ అంట, లైక్ జనార్దన్ అనేటటువంటి వ్యక్తి రౌడీగా మారడానికి. ఇప్పుడు మనం ఏ సినిమా ఇది క్రాక్ సినిమాలో కటారి కృష్ణ స్టోరీ ఉంది కదా, అలాంటిదే హీరో తీస్తే ఎలా ఉంటుంది. కటారి కృష్ణ అనేటటువంటిది ఒక సైడ్ క్యారెక్టర్ తీసిండు, లైక్ ఆ సినిమాలో చాలా హైలైట్ క్యారెక్టర్ అనమాట. అందరూ కూడా కటారి కృష్ణ కోసం కూడా సినిమా 2-3 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఈజ్ ఎ రియల్ క్యారెక్టర్. బెజవాల్లో చూసుకున్న ఆ రోజుల్లో కటారి కృష్ణ అంటే అందరికీ దడదడ. సో అలాంటి ఆయన హీరోగా తీస్తే ఎలా ఉంటుంది. అదేవిధంగా నేను చూసుకున్నట్లయితే జనార్దన్ అనేటటువంటి వ్యక్తి ఈ హీరో డైరెక్టర్ ఉంటుందంటే నా మైండ్లో పుట్టింది. నేను ఇదంతా కూడా కల్పించినటువంటి స్టోరీ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంటాం. అంటే మళ్ళీ కత్తి పట్టుకుంటూ కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అని అంటుండో, అంటే ఆయనతో ఆయన పోరాటం అంటే ఆయన సొంతలతోనే ఆయన ఫైట్ చేయబోతున్న అనేటటువంటి విషయాన్ని కూడా మనకైతే వెల్లడించారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. వెయిటింగ్ ఫ్రెండ్స్, ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి, కొండన్న ఈజ్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగాలని చెప్పి నేనైతే కోరుకున్నా. కొద్దిగా స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అన్న ఎక్కడికో వెళ్ళిపోతారు, దాంట్లో డౌటే లేదు. స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా హీరోయిన్స్ మీద కాన్సన్ట్రేషన్, రొమాన్స్ మీద కాన్సన్ట్రేషన్, లిప్ కిస్ల మీద కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది అన్న చెయ్యడు. ఆయనే కాదు అందరు హీరోలు చేస్తారు, కానీ ఆయన వాటితో పాటు స్టోరీలో కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకొద్దిగా బెటర్ సినిమా వస్తుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. డైరెక్టర్ బాగుండు, చూడని కదా డైరెక్టర్ మామూలుగా లేడు, ఏదో గట్టి సినిమాని తీయబోతుండు, బ్లడ్ బాస్ సినిమా తీయబోతున్నా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. ఏమో హిట్ 3 లాంటిది, ఇంకోటి ఏమో సలార్ లాగా మొత్తం ఫైట్స్తో నింపేస్తున్నాయి అనేటటువంటిది అయితే మనం సినిమా వచ్చిందాక వెయిట్ చేసి చూడాలి. అండి ఈ సినిమా కోసం అన్న గెటప్ కూడా మార్చుకున్నంట, బాడీని కూడా బాగా అంటే బాగా ట్రాన్స్ఫర్మేషన్ మార్చేసిందంట. ఏమైతే అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.